ఓం శరణం స్వామి శరణమప్ప. ట్రిపుల్ ఎస్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం. మనము మన ట్రిపుల్ ఎస్ కేరళలో కేరళ పద్ధతిలో తంత్ర విద్య పద్ధతిలో ఎన్నో రకాల రెమెడీస్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఎన్నో రకాల బాధలకు సంబంధించిన అష్ట కష్టాల నుంచి ఎలా బయటపడాలి, అష్టలక్ష్మిని ఎలా సంపాదించుకోవాలని మనం ఎన్నో రెమెడీ చెప్పుకుంటున్నాం. అయితే ఇవాళ చెప్పుకునే రెమెడీ ఏంటిదంటే, మనలో ఆపద సాపదలో ఏదో అవసరం ఉండి డబ్బులు తీసుకుంటారు ఎంతో అంత అనుకోండి. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత మన అడుగుతున్నా కూడా ఇవ్వరు. ఇవాళ రేపు ఎల్లుండి అనే మొండి బకాయిలు, అంటే కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది మొండి బకాయిలు ఉండేది డబ్బులు ఇవ్వరు. కొంతమంది పేద ప్రజల దగ్గర తీసుకుంటారు, కొంతమంది ముసలి వాళ్ళ దగ్గర పెన్షన్ ఎన్నో ఉంటాయి, ఎన్నో రకాలుగా. వాళ్ళు ఏదో పాపం ₹2 ఆశ కోసం ఎంతో అంత వస్తే ఆశతోటి వాళ్ళు డబ్బులు ఇస్తే ఉన్న డబ్బులు కాస్త అటు వెళ్ళిపోతాయి. వాళ్ళని అడిగే ధైర్యం ఉండదు. అడిగితే అంటే ఒకవేళ పెద్ద స్థాయి ఉన్న వాళ్ళని అడిగే ధైర్యం ఉండదు. అడుగు తీయలేరు. మొండి బకాయిలు మాత్రం ఏం చేసుకుంటూ చేసుకోకున్నట్టుగా మారిపోతాయి అనమాట. అలాంటి మొండి బకాయిలు కూడా, అలాంటి మొండి అప్పు తీసుకున్న వాళ్ళు కూడా అట్లా ఏదో విధంగా అప్పు పరంగా తీసుకోవచ్చు. సరే, ఇది మనం వస్తు పరంగా ఇచ్చితే ఆ డబ్బు తిరిగి రాకపోవచ్చు, ఓ ల్యాండ్ పరంగానో ఏదో, అంటే ల్యాండ్ అమ్మిన పైసలు రావచ్చు, రిజిస్ట్రేషన్ తర్వాత తీసుకుని చెప్పడం, చెక్కు రూపంగా ఏదో విధంగా మనకు డబ్బులు అవసరం తీసేసుకొని ఆ డబ్బులు ఇవ్వకుండా మొండి బకాయిలుగా మారుతారు వాళ్ళు. ఈ సంవత్సరం రేపన్న ఎల్లుండి నేను వచ్చిన నెల ఇస్తా, ఇది అమ్మిస్తా, అది అమ్మిస్తా, నాకు అక్కడ జాగ్ వచ్చింది, ఇక్కడ నాకు ఇది వచ్చింది, ఇది అన్ని చెప్తూ చాలా ఇబ్బంది పెడుతుంటారు. రేపు ఇస్తాడు. కాకపోతే తిరిగి మనం అడిగి అలసిపోతాం. తర్వాత వాళ్ళు మనల్ని ఏదో విధంగా భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు ఏదైనా వేరే నకారాత్మకతతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు కూడా మనల్ని ముంచి, అంటే ఏమంటారు కదా, ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి కొంతమంది ఉన్నారంట, చాలామంది ఉన్నారు పాపం. వారందరూ కూడా వారి నుండి మన ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీ ప్రేక్షకులు ఎలా రప్పించుకోవచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు అన్నట్టుగా కేరళ రెమెడీస్ ద్వారా నేను మీకు శివనసంతాంతి గురుగారు ఉన్నారు. మా గురుగారు ఏది చెప్తే వారు రెమెడీ చేసేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తుంది. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంత ముండి బకాయిల దగ్గర నుంచి కూడా వారి నుంచి మన డబ్బు ఇలా రాబట్టుకోవాలని చెప్తాను. చేయండి చిన్న చక్కర రెమెడీ. ఆ రెమెడీ చేస్తే వాళ్ళే భయభ్రాంతులుగా అయ్యి మనకు డబ్బులు తెచ్చి ఇచ్చేస్తారు. ఎలా అంటే కూడా మనము అంటే ఒక చెరువులో కానీ ఒక బావిలో చేదే బావిలో కూడా వస్తువు పడితే మనము ఆ గిరికాయ తీసుకొని ఎలా బయటకు తీసుకొచ్చేస్తారో, అదేవిధంగా మొండి బకాయిల వాళ్ళను కూడా మనము బయటికి తీసుకురావచ్చు. అంటే ఏదైతే శక్తిని మనం విడిచిపెడతామో ఆ శక్తి వారి మనసులోకి వెళ్ళి, వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళి ఆ భయభ్రాంతులుగా మన డబ్బులు ఇచ్చేటట్టు చేసేస్తాం అనమాట. అదొక శక్తి అనేది వెళ్ళిపోతాం దగ్గరికి. అలాంటి మనం ఏం చేయాలి, ఏం కదా, ఏం సంగతి కూడా మనము ఏవి రెమెడీ చేస్తే ఆ మొండి బకాయిలు వస్తలేదో చెప్పుకునే ముందు మా స్వామివారిని ధ్యానం చేసుకుందాం. స్వామి చేసిన సురుముత్తారు అర్జున్ ఆర్యం కృతిపులు వాళ్ళకని ఎరిమేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశన హరియాసుధన జ్యోతిషుడు రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయన వల్లభాయ శ్రీ స్వామి శరణమయ్యప్ప. మొండి బకాయిలు ఎలా వసూలు చేయాలి గురుగారు? చాలా మంది క్లయింట్స్ నాకు వస్తుంటారు, గురుగారు మాకు ఇన్ని లక్షలు ఇవ్వాలి, వీళ్ళు మోసం చేసి ₹1 తీసుకుని వాళ్ళు మోసం చేసి మా ల్యాండ్ పైసలు ₹1 రావాలి, అంటే ఇట్లా అర్జెంట్ అని తీసుకున్నాను ₹1,00,000 రేపిస్తాను ఇస్తే చాలా అయింది. కొంతమంది అయితే 70,000 80,000 ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదో మాయమాటలు చెప్పి డబ్బులు తీసేసుకుని వాళ్ళని ఇయ్యరు. వాళ్ళు అడగలేరు, చేయలేరు. వాళ్ళు ఏదో పెన్షన్ అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి ఏదో అవసరం వస్తాయని వాళ్ళకి ఇచ్చి అప్పుడప్పుడు ₹2 3 ప్రతి నెల వాళ్ళ పూట గడుస్తుందని ఆలోచించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు మాయమాటలతోటి. మీద రెండే ఏం చేస్తుంది, నా రెండే నేను లక్షలు నేను విధంగా బిజినెస్ చేసి మీకు ప్రతి నెల ఇంత ఇస్తా చెప్పి ఏదో విధంగా 4 మాటలు చెప్పేసి డబ్బులు తీసేసుకుంటారు. అట్లా కొంతమంది ఏదో చేస్తుంటారు. అలాంటి వాళ్ళు తీసేసుకొని ఎట్లయినా ఉద్దేశపూర్వకంగా మోసం చేద్దామని డబ్బులు తీసుకున్న వాళ్ళు చేయడం మహా కష్టం కాదు. కాబట్టి కొంతమంది అప్పు పరంగా సరే అవసరానికి తీసేసుకొని వచ్చినాక ఇద్దాంలే అనుకుంటారు. ఇక వారికి వచ్చినా కూడా ఇయ్యలేక కొంతమంది అవుతారు. అట్లా అప్పు పరంగా ఎన్నో రోజులైనా కూడా ఇయ్యలేకపోతారు. సరే, ల్యాండ్ బిజినెస్లో కానీ, తర్వాత అన్నదమ్ముల మూమెంట్ డబ్బులు ఇట్లా రావాలన్నా కూడా, ఇది ఎన్నో రకాల డబ్బులు మనకి ఏ విధమైన ఎలాంటి సిస్టంలో ఉన్న డబ్బులైనా కూడా మనకు వచ్చే మార్గము భగవంతుడు మనకు చెప్పాడు. ఎన్నో రకాల రెమెడీస్ ఉన్నాయి. అలా ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను. దానికి సంబంధించింది ఇవాళ ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే, ఈ రెమెడీ మనము రాత్రి పూట చేయాలి. అంటే ఏదో ఒక అమావాస్యలో చేస్తే చాలా సూపర్.
లేదంటే శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ గురువారం పూట, గురువారము శనివారం ఆదివారం, లేకపోతే అమావాస్య, అంతే. ఈ సమయంలో మనం చేయడం వల్ల చిన్న సిస్టమ్ ఉంటుంది. ఏం లేదు, మనం ఒక 3 రకాల వస్తువులు సంపాదించుకోవాలంటే మనం ఏమేమి చేయాలి? ఇలాంటి ఒక మట్టి పాత్ర, కుండ మాదిరి ఉన్న మట్టి పాత్ర, గురి అంటారు కొంతమంది, ఇట్లా చిన్న కుండ అనేది ఒకటి అంటారు. దాని మీద ఒక డక్కన్ లాగా ఇట్లా మూసేసి ఒక డక్కన్ కూడా ఉండాలి. తర్వాత ఇలాంటి ఒక థ్రెడ్, అంటే 5 పోగులున్న 5 కలర్స్ ఉంటాయి, 5 కలర్స్ ఉన్న, ఇట్లా 5 కలర్స్ ఉన్న, ఇట్లా వైట్ అండ్ బ్లాక్ గ్రీన్, ఇట్లా 5 కలర్స్ ఉంటాయి అన్నమాట. ఎల్లో కూడా, ఎల్లో బ్లాక్ వైట్ గ్రీన్ 5 కలర్స్ ఉన్న ఒక దారం ఇలా తీసేసుకోవాలి. తర్వాత సరే, ఇంకోటి ఏంటంటే 2 రకాల పెన్, బ్లాక్ పెన్ ఒకటి, రెడ్ పెన్ ఒకటి, అంటే స్కెచ్ పెన్స్. మనము అంటే మన ఇంట్లో ఏం చేయాలంటే, మనము కొన్ని నకారాత్మక శక్తులకు ఒక దగ్గర పెడితే వీటికి ఏంటంటే ఒక రకమైన స్మెల్ రావాలి, అంటే సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే మన కోడి, మేక అలాంటి రక్తం వేయలేము, మనం వేయలేము. కాబట్టి ఏం చేసామంటే, నాటుకోడి ఎగ్, ఏదైనా ఎగ్ గుడ్డు తీసుకోండి, నాటుకోడి గుడ్డు. ఆ నాటుకోడి గుడ్డు మీద ఇలా అనుకోండి, ఇది ఒక ఎగ్ అనుకోండి, ఎగ్ 1 సైడ్ మొత్తం బ్లాక్ కలర్ తోటి ఉన్న బొట్లు పెట్టాలి, అంటే దానికి చుక్కలు పెట్టాలి, 7 చుక్కలు పెట్టాలి. 1 సైడ్ అంటే అటు ఇటు మధ్యలో ఒక పేరు రాయాలి. ఎవరు నీకు డబ్బులు ఇవ్వాలనో వారి పేరు రాసేయండి, మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలనో వారి పేరు రాసేసేయండి. పేరు రాసేసినాక వీలైతే వాళ్ళు ఏ పేరుతో పలుకుతారు, అంటే మనకు ఇనిషియల్ కానీ అలానే ఉంటే అలా రాసేయండి పేరు. అటు సైడ్ ఆ పేరుకి అటు సైడ్ ఇటు సైడ్, ఒక సైడ్ ఏమో బ్లాక్ కలర్ పెన్ తోటి బ్లాక్ కలర్ డాట్స్ పెట్టండి, ఇంకో సైడ్ ఏమో రెడ్ కలర్ స్కెచ్ పెన్ డాట్స్ పెట్టండి. వీలైతే బ్లాక్ కలర్ మన పెన్, లేకపోతే వీలైతే కాటుక ఉంటుంది కదా, కళ్ళకు పెట్టే కాటుక పెట్టుకోవచ్చు బ్లాక్ కలర్. ఇటు సైడ్ ఏమో కుంకుమ కొంచెం వాటర్లో కలిపేసి పెట్టేయండి. 7 కలర్స్, 7 బొట్లు, 7 డాట్స్. ఇటు కూడా 7 బ్లాక్ కలర్, రెడ్ డాట్స్, రెడ్ కలర్, 1 సైడ్ రెడ్, 1 సైడ్ బ్లాక్. ఇవన్నీ పెట్టేసాం మనం. పెట్టేసిన తర్వాత ఆ ఎగ్గుని మనం ఏం చేయాలి, ఇలాంటి ఒక తీసుకున్నాం కదా, ఇది తీసుకొని 2 ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు వెలిగించేసి, మనం ఏదైతే మనసులో మన సంకల్పం ఎవరిది ఎవరు డబ్బులు వేయాలి వెలిగించేయాలి. అగరబత్తులు వెలిగించేసి మన ఇష్టమైన ప్రార్థించుకోవాలి. మన ఇష్ట దేవతలు, కులదేవతలు, గురువులందరూ కూడా ప్రార్థించేసుకొని, ఈ వ్యక్తి నాకు సరైన సమయంలో నాకు ఎలానైనా నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేటట్టుగా వరం ఇయ్యండి అని చెప్పేసి శక్తులని ప్రార్థించుకోవాలి. దేవుని అది దీన్ని మనము ఆ ధూపాన్ని ఈ గురిలో ఇలా వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా ఇదో ఎగ్ అనుకోండి, మనం రాసేసాం కదా, ఎగ్గు ఇందులో మనం వేసేసి దీని మీద ఇలా మూత పెట్టేయాలి. ఓకే, మనం ఎగ్ వేసేసిన లోపల ఇట్లా మూత పెట్టేసినాం. మూత పెట్టేసిన ఈ థ్రెడ్ మనకు ఉంది కదా, ఈ థ్రెడ్ వచ్చేసి మనకు మొత్తం టోటల్గా దిగ్బంధన వేసినట్టు చుట్టేయాలి. మొత్తం చుట్టేసినాం కదా, ఆ చుట్టేసిన తర్వాత మొత్తం టోటల్ ప్యాక్ చేసేసాలి. చేసేసి ఇలా మనం ముడి వేసేస్తాం కదా, ఈ ప్లేస్లో పై ప్లేస్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, మనం ఏదో సంకల్పించే కొన్ని అక్షంతలు, నాకే ఇతను ఎలా అయినా నాకు డబ్బులు ఇవ్వాలి, ఇది పలానా వ్యక్తి పలానా సిస్టమ్ డబ్బులు వేసేసి దీని అక్షంతలు వేసేసి దీనికి ఏం చేయాలంటే 4 దిక్కుల బ్లాక్ కలర్ డాట్స్ పెట్టి 4 బొట్లు, బ్లాక్ కలర్ రెడ్ ఎల్లో పెట్టదు, కాటుక బొట్లు అనుకోండి, కాటుక బొట్లు, నల్ల కాటుక బొట్లు ఇట్లా ఇటు ఒకటి 4 దిక్కులు పెట్టేసి, ఇది అర్ధరాత్రి మనం కట్టేసాం కదా, దీన్ని తీసుకెళ్ళి మన చౌరస్తాల దగ్గర, అంటే 4 రోడ్లు కలిసే ప్లేస్లలో, 4 రోడ్లు కలుస్తాయి కదా, ఇట్లా మొత్తం చౌరస్తాలకు సిగ్నల్ ఏదైనా చూసి అర్ధరాత్రి అక్కడ పెట్టేసేయండి. అంటే ఎక్కడైనా కూడా నడి రోడ్ల మీద అర్ధరాత్రి సమయంలో అక్కడ నకారాత్మక శక్తులు ఉంటాయి, పిచ్చేసి ఏమైనా ఒక నకారాత్మక శక్తులు కానీ ఏమైనా మూవ్మెంట్, ఏమైనా శక్తులు అన్నీ కూడా అక్కడ ఏర్పడి ఉంటాయి అన్నమాట. నడి రోడ్డు మీద అక్కడ 4 దారుల దగ్గర ఇవి అక్కడ పెట్టినట్టయితే దానికి మనం ఆ నకారాత్మక శక్తులకు ఏమి ఇచ్చాం, లోపల ఒక ఎగ్ వీటికి నైవేద్యంగా ఇచ్చాం అన్నమాట. ఆ ఎగ్గు తినే ముందు వీటిల పేరు చూసాయన్నమాట. అది చూసేసి 7 జన్మలకు సంబంధించి 7 సముద్రాలు దాటినా సరే, ఇంత దూరం ఉన్నా సరే, వాడి మనసులోకి వెళ్ళి ఆ నకారాత్మక శక్తి వాడి మీద ఉండి నీకు డబ్బు ఇచ్చే పని చేస్తాయన్నమాట. ఇవేం చేయాలి, మనం అంతా రెడీ చేసుకొని ఆ 4 దారులు 4 మూలల్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ కులదేవత అనుగ్రహం ద్వారా, మీ శక్తి ద్వారా, మీ అదృష్టం ద్వారా ఆ బలాన్ని చేకూర్చుకొని, ఏవైతే మనం 4 రోడ్ల మీద పెట్టామో అర్ధరాత్రి, అంటే 10 గంటల తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు, 10 తర్వాత, రాత్రి 10 తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు. అమావాస్య వచ్చేసి సూపర్. అంటే కొన్ని శక్తులను నేను చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం ఇలాంటి తప్పకండి. వాడు సరైన మార్గం ఇస్తే మనకి ఈ మార్గం ఎందుకు, వాడు పిలిచినప్పుడు వాడు అవసరానికి తీసుకున్నాడు, అతను సమయానికి ఇస్తే మనకి ఏ టెన్షన్ లేదు, ఏ పని చేస్తాం.
ఇది ఏం చేస్తామంటే ఇది అలా పెట్టడం వల్ల వాడు ఇట అప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా అనారోగ్య పాలై మొత్తం టోటల్ వాడికి కూడా డబ్బులే మొత్తం లేకుండా వెళ్ళిపోతాయి అనమాట. అలా చేస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇటు ఇవ్వకపోతే ఈ వర్క్ చేస్తే వాడు అనారోగ్యం పాలైపోయి మొత్తం డబ్బులను అనారోగ్యంగా వెళ్ళిపోతాయి. వాడు కూడా వేరే లాస్ అయ్యి డబ్బులు మొత్తం లాస్ అయ్యి మొత్తం ఏం లేకుండా అయిపోతుంది. అలా అవుతుంది. అంటే మహా పవర్ఫుల్ ఇది. మీరు అడిగి ఓపిక నశించినప్పుడే ఇది చేయండి. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. చేసేట అడిగి ఓపిక నశించి తప్పదు అన్నప్పుడే ఇలాంటి కొన్ని పెద్ద ప్రయోగాలు చేయాలి. చిన్న కూడా మామూలుగా చేయకూడదు. అట్లా మామూలు వాళ్ళకు కూడా. కాకపోతే వాళ్ళ దగ్గర ఉండి కూడా మనకి ఇవ్వకపోతే చేయాలి. లేక ఇవ్వకపోతే ఏమనకండి. లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ డబ్బే లేదన్నట్టు వాళ్ళకి చేయకండి. పాపం వాళ్ళ దగ్గర లేనప్పుడు మన దగ్గరికి ఇస్తారు. వాళ్ళ నుండి కూడా కొంచెం బడాబాబులు ముంచేసి పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి చేయండి మీకు డబ్బులు ఇవ్వడానికి. కాకపోతే చిన్న పేదవాళ్ళు కొంతమంది డబ్బులు లేక వాళ్ళ మీద అడుకొని పాపం గిల్లికో అడుకొని డబ్బులు ఖర్చు పెట్టేసినంత వాళ్ళు రాక ఇబ్బంది పడుతున్నారు. చేయకండి. తెలుసుకోండి నిజంగా చేస్తున్నారో ఉట్టి చేస్తారో ఇబ్బంది పెడతారో చూసుకొని అప్పుడు చేయండి. ఇది చేస్తే చాలా పెద్ద పవర్ఫుల్ ప్రయోగము. ఏదైనా కూడా చాలామంది మధ్యలో నాకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి డబ్బుల పరంగా ఇబ్బంది పడుతున్నాను, మాకు మొండి బకాయిలు వస్తలేవని మేము పెడతారు కాబట్టి మీరందరి కోసం నా కేరళ రెమెడీ చూస్తున్న వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని ఎన్నో రెమెడీస్ చేస్తూ మీరు సక్సెస్ అవుతున్నారు. భగవంతుడు చాలామంది వచ్చి చెప్తున్నారు. అందుకంటే నేను ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు పర్ఫెక్ట్గా ఈ రెమెడీ చేయండి. మీకు అయ్యప్ప స్వామి అనుగ్రహం మీద నుండి మీకు కావాల్సిన డబ్బు అతి శీఘ్రంగా మీ దగ్గర చేరుతుంది. ఓకేనా? మీరందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ శివనరసింహ తండ్రి. స్వామి శరణమయ్యప్ప.